అయినటువంటి పౌలు ఒక సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు నిజరక్షకుడు అని అక్కడున్న ప్రజలకి ఆయన చక్కగా సంబోధన చేస్తూ మాట్లాడుతున్నాడు. ఆయన సంబోధన ఎలా ఉందో చూడండి. మొదటి మాటలోనే అంటున్నాడు, సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా. ముగ్గురిని ఆయన సంబోధన చేస్తూ ఉన్నాడు. ముగ్గురిని సహోదరులారా. మీ అందరికీ తెలుసు, స్వామి వివేకానంద అమెరికా కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని సంబోధన చేస్తే సభంతా కూడా చప్పట్లు కొట్టారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని సంబోధన చేయటం మా సహోదరుడు అంటే ఆ యొక్క వివేకానంద ఈ వాక్యం చదివే నేర్చుకున్నట్టున్నాడు. పౌలు భక్తుడు చక్కటి సంబోధన చేస్తున్నాడు, సహోదరులారా. సో ఈ అమోఘమైన వాక్యము ఎప్పుడు నువ్వు చదివినా నీవు ఒక సహోదరుడిగా, సహోదరిగా, నీవు ఒక ఆత్మీయులుగా ఆ మాట సంబోధనలోనే కనబడతా ఉంది. చక్కగా మాట్లాడుతున్నాడు, సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, అబ్రహాము వంశస్థులారా. అబ్రహాము ఏమై ఉన్నాడు? సెలెక్టెడ్ పర్సన్, ఏర్పాటు చేసుకున్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఒక ఎత్తు అయితే అబ్రహాం ఒక్కడిని రా, నేను నిన్ను ఈ కార్యానికి వాడుకుంటాను అని దూర ప్రాంతం నుంచి పిలుచుకొచ్చి ఒక నూతన స్థలంలో పెడితే ఆయన ఎలా వచ్చాడో మీ అందరికీ తెలుసు. ఆయన వంశంలో నుంచే ఇస్సాకు, ఇస్సాకు వంశంలో నుంచే యాకోబు, యాకోబు వంశంలో నుంచే 12 గోత్రాలు వచ్చినాయి. అగైన్ మళ్ళా 12 గోత్రాలతో ఆయన మాటలు మళ్ళా సంబోధన చేస్తూ ఉన్నాడు. అబ్రహాం వంశస్థులారా అని సంబోధన చేస్తూ దాని కింద దేవునికి భయపడువారులారా. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవునికి భయపడాలి మనం. మన భారతదేశంలో దైవభక్తి చాలా ఉంది. చాలా మెచ్చుకుంటాను నేను అందరినీ. దైవభక్తి కొరకు వారు ఎంత త్యాగాలు చేస్తున్నారో, ఎంత యాగాలు చేస్తున్నారో, ఎంత అర్పించుకుంటున్నారో నాకు బాగా సంతోషం వస్తుంది. కానీ సత్యాన్ని ఎరగక అసత్యం కొరకు, లేదా అసత్యమని అనొచ్చు, లేకపోతే నిజమైనటువంటి మార్గాన్ని వెదకక, తెలియక వారి భక్తిని ప్రచురిస్తూ ఉన్నారు. అవును, ఇక్కడ అంటున్నాడు పౌలు భక్తుడు, దేవునికి భయపడు వారులారా. ఆల్ ఇన్ వన్ వర్డ్ వీ కెన్ సే ద హోల్ యూనివర్స్. ప్రపంచమంతా కూడా వినండి. హల్లెలూయా. ఒక వర్గానికి కాదు, ఒక తెగకి కాదు, ఒక జాతికి కాదు, ఒక ప్రజకి కాదు, దేవునికి భయపడే ప్రతి ఒక్కరూ కూడా వినండి అని పౌలు భక్తుడు సంబోధన చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ మాటలు వింటుంటే ఈ మందిరావడంలో ఉన్న మీరు కూడా, ఈ వాయిస్ వింటున్న, వీడియో వింటున్న సహోదరులు కూడా, మీతోటి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. మన యొద్దకు పంపబడింది. అంతకు ముందు లేదు, అంతకు ముందు వేరే రకంగా ఉంది. కానీ ఇప్పుడు మోడిఫై చేయబడింది. మోడిఫై చేసి మీ యొద్దకు పంపబడింది. సహోదరులారా వినండి అని ఇంకా దాని కింద రాస్తాను, చూడండి. యెరూషలేములో కాపరముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. ఓకే, ఆయన కొంచెం తగ్గించండి. ఆయన అధికారులు అనేక మంది విశ్రాంతి దినంలో చదవబడుచున్నటువంటి ప్రవక్తల వచనాలు గ్రహింపక ఆయనకు శిక్ష విధించారు. ఓ ప్రజల్లారా, ఇశ్రాయేల్ ప్రజల్లారా, యూదువేతర ప్రజల్లారా, భారతదేశ ప్రజల్లారా, అందులో భారతదేశ ప్రజలు కూడా ఉన్నాం. ఆయన పంపబడ్డాడు. ఆయన మీరు ఎరుగక, గ్రహింపక ఆయనకి శిక్ష విధించి ఆయన ఈ కార్యాన్ని నెరవేర్చాడు అని ఆ ప్రజలకి సంబోధన చేస్తూ ఉన్నాడు.
ఉన్నాడు. 28వ వచనంలో ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయనను చంపవింపవలనని వారు పిలాతును వేడుకొనిరి. చూడండి, ఆయన యందు మరణానికి సంబంధించినటువంటిది ఏ రీజను కనపడకపోయినా ఆయన చంపబడాలి అని పిలాతుని వేడుకున్నట్టుగా అక్కడ క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నాడు. మరణానికి సంబంధించిన ఏమంటే ఏదైనా క్రైమ్ చేస్తేనే కదా చంపేది. ఏ క్రైము కనపడలేదు, కానీ యేసుక్రీస్తుని చంపాలి, చంపబడాలి అని ఆయన వేడుకున్నారట. మీకు లాస్ట్ సండేనే చెప్పినాను నేను, యూదులు ఎవరైనా తప్పిదం చేస్తే రాళ్ళు ఇచ్చి కొట్టాలి, రాళ్ళు ఇచ్చి కొట్టి చంపబడాలి. అది యూదుల యొక్క ఆచారం. కానీ ఇక్కడ యూదులు వెళ్ళి ఎవరిని అడుగుతున్నారు? పిలాతుని అడుగుతున్నారు. పిలాతు ఎందుకు అంటే అది ఆయన రోమా చక్రవర్తి. పిలాతు ఎందుకు అంటే పిలాతు శిలువ మరణాన్ని ఇవ్వగలిగిన సమర్థుడు. ఇక్కడ యేసుక్రీస్తును ప్రవచన వాక్యంలో ఆయన శిలువ మీద మరణించాలని ప్రవచన వాక్యం ఉంటే ఆ ప్రవచన వాక్యము వీళ్లతో నెరవేర్చబడకపోవటంతో పిలాతుని దగ్గరికి వెళ్ళి షౌట్ చేశారు, యేసుని చంపండి, యేసుని చంపండి. ఆయన దగ్గర ఏం మిస్టేక్ లేదు, ఏ పాపము లేదు, అయినా కూడా చంపమని ఆ పిలాతుకి అడిగితే మీ ఇష్టం మీరు చేసుకోండి అని ఆయన విడిచిపెట్టాడు. మీకు లాస్ట్ సండే నేను చెప్పినాను, నేను మీ యూదుల్ని శిక్షించడానికి నాకు అధికారం లేదు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటే వాళ్ళు లేదు ఆయన సిలువ వేయమని కేకలు వేశారు. సిలువ వేయటం నువ్వు ఆజ్ఞాపించు పిలాతు. ఎందుకంటే సిలువ మరణం యూదులు వేస్తే వాళ్ళు దే ఆర్ నాట్ సపోజ్ టు డూ సచ్. ఆ పనిష్మెంట్ ఇవ్వటానికి వీలు లేదు. ఒక పిలాతు మాత్రమే ఆ పనిష్మెంట్ ఇవ్వగలడు. కనుక పిలాతుని షౌట్ చేశారు. అక్కడ స్వార్థికుడు రాస్తాడు, వారి కేకలే గెలిచెను, వారి కేకలే గెలిచెను అని రాయబడింది. సో అలాంటి నిరపరాధమైనటువంటి యేసుని మీరు చంపారు. తర్వాత వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. ఇవన్నీ మనకి తెలుసు. ఆయన చంపారు, శిలువ నుంచి దింపారు, సమాధిలో పెట్టారు. ఇదంతా కూడా ఎందుకు బ్రీఫ్ ఇస్తున్నాడంటే టు నో బెటర్, లేదా యేసుక్రీస్తు గురించి మీరు ఇంకా తెలుసుకోండి. యేసుక్రీస్తు ఏ మార్గమో, యేసుక్రీస్తు ద్వారానే మనం మనలోకి వెళ్ళాలి అని ఆయన బోధించడానికి ఇలాంటి బ్రీఫ్ ముందుగా ఇస్తూ ఆయన ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. సమాధిలో పెట్టి నేను రాశాడు. తర్వాత అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెను. అయితే దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేపాడు. ఎవరు లేపారు అనుకుంటున్నారు? యేసయ్యని ఏ మంత్రగాడు మంత్రసాను లేపిందా? లేదు. సృష్టికర్త అయిన దేవుడు ఆయన లేపాడు. సోదరులారా, ఇశ్రాయేలు ప్రజలారా, దేవునికి భయపడాలన్నారు. వినండి, దిస్ వర్క్ బీయింగ్ డన్ బై హోలీ గాడ్. ఇది దేవుని చేత జరిగించబడ్డ పని. ఇది మంత్రగాళ్ళు కాదు, తంత్రగాళ్ళు కాదు, ఏ శక్తి కాదు. దేవుడు ఆయన్ని మృతుల నుంచి లేపాడు. ఇట్ ఇస్ ద బిట్టర్ ఫ్యాక్ట్. ఇది తెలుసుకోండి. ఆయన మాట్లాడుతున్నాడు. దాని తర్వాత విషయంలో వద్దాం. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. ఆయన లేచినటువంటి ఆ సత్యాన్ని గలిలయ ప్రాంతంలో చాలా మంది విట్నెస్ చేశారు. ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, చూశారు. మీరు వినండి, ఎంతకాలం నమ్మకుండా ఉంటారు? ఎంతకాలం తెలుసుకోకుండా ఉంటారు యేసుని గురించి? ఎంతకాలం యేసు ఒక అదృశ్య శక్తుడు లేదా ఏదో వచ్చి వెళ్ళిపోయాడు అనుకుంటున్నారే? హౌ యు ఆర్ థింకింగ్ అబౌట్ జీసస్? యేసు గురించి ఏం ఆలోచన చేస్తున్నారు మీరు? అలాంటి విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఆయన అందరికీ కనిపించాడని ఆ మాట మనం నేర్చుకుంటూ ఉన్నాం. దాని తర్వాత వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. దేవుడు ఆయన లేపాడు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. మన పితరులకు
పితరులకు చేసినటువంటి వాగ్దానాన్ని మన పిల్లలకి చేశాడు. ఆయన ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము మన పిల్లలకు అంటే ఆయన ప్రకటించబడిన తర్వాత 700 సంవత్సరాల తర్వాత యేసు వచ్చాడంటే ముని మనవులు ముని సువార్త ప్రకటించుచున్నాము. మన పితరులకు చేసినటువంటి వాగ్దానాన్ని మన పిల్లలకి చేశాడు. ఆయన ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము మన పిల్లలకు అంటే ఆయన ప్రకటించబడిన తర్వాత 700 సంవత్సరాల తర్వాత యేసు వచ్చాడంటే ముని మనవులు వచ్చారు. వాళ్ళ పిల్లలే కదా. అక్కడ అది నెరవేర్చబడింది. ఆ వాక్యాన్ని నేను ఇప్పుడు మీకు తెలియజేస్తున్నానని పౌలు భక్తుడు రాస్తున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చింది సర్వ మానవాళిని రక్షించడానికి వచ్చాడు. కొంతమంది ప్రజలు యేసుక్రీస్తు మా వంశాన్ని నుంచి వచ్చాడు యూదులు, మేమే దానికి హక్కుదారులము, ఆయన గురించి మాట్లాడటానికి ఆయన గురించి ఆచరించడానికి అని అనడానికి వీల్లేదు. భయభక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ మాట వినండి, తెలుసుకునండి. నాట్ ఓన్లీ Jews, నాట్ ఓన్లీ ఇజ్రాయలైట్స్, హోల్ వరల్డ్, భారతదేశ ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. అవును ప్రియ సోదరి సోదరుడు, యేసుక్రీస్తు యొక్క ట్విట్టర్ ఫ్యాక్ట్ గురించి ఇంకా దాని తర్వాత వచనాల్లో చాలా బాగా రాస్తాడు పౌలు భక్తుడు. చాలా బాగా మాట్లాడతాడు పౌలు భక్తుడు.
సో ఈ యొక్క వచనాలు నేను తర్వాత చదవండి. నేను ఈ పారా చదివినప్పుడు దేవుని యేసుక్రీస్తు గురించి ఇంకా కొంచెం సత్యాలను ముందుకు చూపించాలి. ఓ ప్రజల్లారా, ఓ ఇశ్రాయేల్ వారా, దేవుని యందు భయపడే వారులారా, స్టిల్ మోర్ యు లిజన్. ఇంకా మీరు వినండి, కొన్ని విషయాలు నేను మీకు తెలియచేస్తాను. తెలియచేయటానికి దేవుడు నన్ను ప్రేరేపించున్నాడు కనుక కొన్ని విషయాలు చెప్తాను. ఇర్మియా 31 వచనంలో ఇది ప్రవచనము. ఇర్మియా 31 వచనము ఇది ప్రవచనము. అది జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కృత నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ప్రాఫిటిక్ వర్డ్. ఇదిగో యూదులతోనూ ఇశ్రాయేల్ ప్రజలతోనూ నేను ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాను. ఆ దినాలు వస్తున్నాయి. ఇట్ ఈస్ 700 BC. ఇట్ వాస్ ప్రొఫెసైజ్డ్. 700 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాట చేస్తున్నాను, ఆ దినాలు వస్తున్నాయి అన్నాడు. వస్తున్నాయి అని చెప్పిన తర్వాత 700 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు ఉదాహరణకి మన లైఫ్ ఎంత అండి? మన లైఫ్ ఎంత? జస్ట్ ఒక 60-70 సంవత్సరాలు బతుకుతున్నాం. ఒకవేళ దేవుడు రెండో రాకడ వస్తున్నాను అని ఈ రోజు మాట్లాడితే ఆయన దృష్టిలో 700 సంవత్సరాలు జస్ట్ అని ఆయనకి తెలుసు. నువ్వేమో 70 సంవత్సరాలకి ఇంకా రాలేదేంటి దేవుడు ఇంకా వస్తానని రాలేదేంటి? బహుశా మా ముని మనోళ్ళకి రావచ్చేమో అని అనుకోవాలి మనం. ఎందుకంటే ఏమో రావచ్చు, కానీ రేపే రావచ్చు కూడా, అది కూడా తెలియదు. సో దేవుని మాటలు మనము అగ్రెస్ట్ గా కాంట్రవర్షియల్ వెళ్ళద్దు. దేవుడు వస్తుంది మాట్లాడాడు, ఆ సమయం వచ్చుచున్నది అని 700 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాట 2000 సంవత్సరాల క్రితం నెరవేరింది. అంటే 2700 సంవత్సరాల క్రితం మాట. 2700 సంవత్సరాల క్రితం మాట ఈరోజు మనము ఇర్మియా భక్తుడి ద్వారా మాట్లాడిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ దినం వచ్చుచున్నది. అందుకనే గల్తీ పత్రిక 4:4 పౌలు అంటాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు కన్యక గర్భవతి కుమారుని కన్నది. కాలం పరిపూర్ణమైంది. యేసయ్య వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. వచ్చినాడు ఆయన. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలని. అది మన కాన్సెప్ట్. ఆయన స్త్రీ యందు పుట్టి పవిత్రంగా పుట్టి మనల్ని దత్తపుత్రులు కావాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. పంపిస్తానని ఇర్మియాలో ప్రవచనం చేశాడు. ఇక్కడికి వచ్చి 2000 సంవత్సరాల క్రితం మనకి ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఇదే యేసుక్రీస్తు వారు మళ్ళా పౌలు భక్తుడు హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనంలో ఆయన అంటాడు, కొత్త నిబంధనకు మధ్యవర్తినై ఉన్నాను అని రాస్తా ఉన్నాడు. చూడండి 9-15 వచనం. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణమును పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యం గూర్చి వాగ్దానం పొందు నిమిత్తము ఆయన కృత నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. చూస్తారండి, పాత నిబంధనలో అంటే మన పితరుల కాలంలో తప్పిదాలు చేసిన వాళ్ళు మరణించేవారు. ఆ మరణ శిక్షలో ఉన్న వారిని రక్షించటానికి తన రక్తాన్ని చిందించి ఒక నూతన నిబంధనకు ఆయన ఏమై ఉన్నాడు? మధ్యవర్తి ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా యేసయ్య ఎంత గొప్పవాడో చూడండి. ఆనాడు ప్రజలు యేసుని ఎరగక, రక్షకుని తెలియక చనిపోయిన వారు ఎంత అధన్యులో, ఈ రోజున యేసుని ఎరిగి యేసు రక్షణ పొందకపోతే డబల్ అధన్యులు. యేసుని ఎరిగి రక్షణ పొందకపోతే, యేసుని ఎరిగి రక్షణ పొందితే ధన్యులు మనం. హల్లెలూయా. అవును, మనం ధన్యులం. యేసుని ఎరగండి, తెలుసుకోండి. ఓ స్నేహితుల, ఓ సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవుని ఎడల భయభక్తులు గల వారులారా, దేవుని యేసుని గురించి ఎరగండి. నో మోర్ బెటర్. నేను మాట చెప్పనా, యేసుని నో బెటర్ అంటే మనం చచ్చేంత వరకు కూడా యేసుని శోధిస్తూనే ఉంటాం. అంటే పరీక్ష చేసుకున్నా ఇంకా యేసుని గురించి తెలుసుకోవాలి చాలా ఉంటుంది. ఇదైతే సత్యం. ఈ రోజు తెలిసిపోయింది, యేసు మొత్తం తెలిసిపోయాడు అంటే మీరు కావాలి చాలా నడిచేసి కూర్చోవద్దు. ఎందుకంటే
ఇంకా లోతుల్లోకి వెళ్ళాలి, ఇంకా లోతుల్లోకి వెళ్ళండి, ఇంకా లోతుల్లోకి వెళ్ళండి. మధురమైనటువంటి రుచులు, ఆత్మ సంబంధమైన రుచులు ఆయన మనకి అందజేస్తూ ఉంటారు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ఆ ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడని హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. 7 విషయాలు చెప్పి దేవుని వాక్యాన్ని ముగిస్తాను నేను. 7 విషయాలు. మొదటి విషయంలో 7 మాటలు ఉన్నాయి. రెండో విషయంలో ఒక వర్డ్ తోటే ఫినిష్ చేస్తారు, 2 నుంచి చివరి వరకు. బట్ మొదటి విషయంలోనే 7 మాటలు ఉన్నాయి. ఏమిటంటే తండ్రి అయిన దేవుడు, యోహాను సువార్త 3:16 మనందరికీ తెలుసు. తండ్రి అయిన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందుతున్నాడు. హల్లెలూయా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. సహోదరి సహోదరుడా, అబండెంట్ ఆఫ్ లవ్, కొలత లేనంత ప్రేమ. నీవు నీ పిల్లల్ని ప్రేమించే దానికి కొలత పెట్టొచ్చు. ఒకనొకప్పుడు ఒక సమయం వచ్చినప్పుడు నీ పిల్లగానైనా విడిచిపెట్టేస్తావు నువ్వు. మీకు ఈ సామెత తెలుసా అండి? కొన్ని కోతులు వాగు దాటుతూ వెళ్తున్నాయంట. మీకు ఇది చెప్పే ఉంటాను. కొన్ని కోతులు లోపలికి వెళ్తారు. కొన్ని కోతులు వాగు దాటుతూ వెళ్తూ ఉంటే కోతులన్నీ కూడా తన పిల్లల్ని భుజాన్ని ఎత్తుకుంది, భుజాన్ని చిక్కా వేసుకుని వరద ఇంకా ఎక్కువ వస్తుంటే నెత్తి మీద పెట్టుకుంది. నెత్తి మీద ఇంకా వస్తుంటే వరద ఏం చేస్తుంది తెలుసా? కోతి ఆ నెత్తి మీద చిన్నపిల్లలు తీసి దీని కాలిని పెట్టి నీకు బైక్ వేసిందంట. దాని అర్థం ఏంటి? తన పిల్లలు కూడా వదిలేసి తన ప్రాణం ముఖ్యంగా చూసుకుంటాడు. మరి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని పంపించి ఆయన యందు మనం విమోచన పొందితే మనం నిత్య జీవం పొందుతాం. హల్లెలూయా. అంటే మార్వెలస్ లవ్ ఇట్ ఈస్. కెన్ ఎనీవన్ కౌంట్ హిస్ లవ్? ఆయన ప్రేమ మనం కలవగలమా? కలవలేం. కనుక సహోదరి సహోదరుడా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అది మొదటి మాట. అందులోంచి జీసస్ గురించి ఒక 7 విషయాలు స్పీడ్గా చెప్తా. జీసస్ బర్త్ ఈజ్ ఎ గాస్పల్. యేసు జననం సువార్త. అందుకనే యేసుక్రీస్తు వారు లూకాసు వార్తలో ఏమంటాడు? ఆయన పుట్టినప్పుడు గొర్రెలు ఏమని తెలుస్తున్నా? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఇట్స్ ఎ గాస్పెల్. యేసు జననం సువార్త. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి సువార్తను తీసుకుని వచ్చాడు. రెండో విషయం, ఆ సువార్త ఏమిటంటే రక్షణ వార్త. రెండో విషయం, ఆ వార్త ఏమిటంటే రక్షణ వార్త. ఎస్, రక్షించడానికి వచ్చిన సువార్త అది. ఏదో యుద్ధాల్లో సపోర్ట్ చేయటము, మేడలు కట్టుకోవటం, మెద్దలు కట్టుకోవటానికి సువార్త తీసుకురాలేదు. ఆ సువార్త రక్షణ గురించిన సువార్త. మూడో మాట, ఆ యొక్క యేసుక్రీస్తు మరణము పాప విమోచన. పాపాన్ని విడిగొట్టాడు యేసయ్య. బర్త్ ఏంటండి? సువార్త. ఏ సువార్త? రక్షణ సువార్త. యేసయ్య డెత్ సిన్ కి విడుదల, విరుగుడు, క్షమాపణ. నాలుగోది, ఆయన పునరుద్ధానము మనకు నిరీక్షణ. ఎంత మార్వెలస్ వర్డ్స్ చూడండి. ఆయన పుట్టింది, పెరిగింది, చనిపోయి సమాధి చేయబడింది, ఆయన తిరిగి లేచింది. ఎవ్రీ వర్డ్ మన ఆత్మీయ స్థితికి మచ్ రిలేటెడ్, చాలా సంబంధం ఉన్నది. ఆయన రిజరెక్షన్ మన శాశ్వత నిత్య జీవానికి అది పునాది. ఎస్, ఈ రోజు మనం చనిపోతాం, రేపు లేస్తాం. లేచిన తర్వాత నిత్యము జీవించేటువంటిది ఆ యొక్క ఆశ మనలోకి వస్తాం, నిరీక్షణ మనలో వస్తాం. ఆయన పునరుద్ధానం మన నిరీక్షణ. ఆయన చిందించిన రక్తం ద్వారా పాప క్షమాపణ. పద్మమ్మ గారు ప్రేయర్ చేశారు, ఎంత చక్కగా ఉంది ప్రేయర్. ఎస్, ఏ మిస్టేక్ లేని రక్తాన్ని నువ్వు మా మిస్టేక్ వరకు నువ్వు చిందించావు. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. ఒకసారి నా పాపాలను కొలిస్తే కొన్ని టన్నులు ఉంటాయి, కొన్ని టన్నులు పాపాలు ఉన్నాయి నా దగ్గర. నా టన్నుల పాపాలని తీసివేయటానికి
ఆయన ఎన్ని టన్నుల ప్యూరిటీ అంటే పవిత్రమైన రక్తం చెందించాలి. హల్లెలూయా. అన్ని ఘోరమైన పాపాలను ప్రార్థన చేస్తాం, ఘోరాతి ఘోరమైన పాపాలు. ఈరోజు బల్ల దగ్గర పాపాలు ఒప్పుకుంటున్నాం, పాపాలు క్షమాపణ అడిగినాం. నీ పాపాలని క్షమించడానికి సమర్థవంతమైన పవిత్ర రక్తాన్ని ఆయన చెందించాడు. హల్లెలూయా. ఎవరు చేయలేదు, అదే ఎవరు చేయలేదు ఆ పాట. ఆ యొక్క శక్తివంతమైనటువంటి కార్యము యేసు రక్తంలో మనకు ఉంది. యేసు ద్వారా మనకి నిత్య జీవ మార్గాన్ని తెలియజేస్తాం. నిత్య జీవ మార్గము అంత క్రితం నిత్య జీవ మార్గాన్ని వెళ్ళాలంటే పాత నిబంధన గ్రంథంలో వెతుక్కునేవారు. ఏ పాత్రలో వెళ్తే నిత్య జీవానికి వెళ్తామని వెతుక్కున్నారు. వాళ్ళకి డెస్టినేషన్, ఆ చేరవలసిన గమ్యం మనకి అర్థం కాలేదు. భారతదేశ ప్రజలు కూడా నిత్య జీవనం కొరకు వెతుకుతూ ఉన్నారు. అక్కడికి వెళ్తే దొరుకుతుందేమో, ఇక్కడికి వెళ్తే దొరుకుతుందేమో, ఆకాశం కిందకి వెళ్తే దొరుకుతుందేమో, ఆకాశం పైకి వెళ్తే దొరుకుతుందేమో అని వెతుకుతూ ఉన్నారు. బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ ద డెస్టినేషన్. వాళ్ళు చేరలేకపోతున్నారు. కానీ యేసుక్రీస్తు ద్వారా మనకి నిత్య జీవ మార్గం. యేసుక్రీస్తు వారి రాత్రి నిన్న మేము టూర్కి వెళ్ళినాం. ఎవరితో సందర్భం వచ్చినప్పుడు మాట్లాడినా, జాన్ వాళ్ళ పేరెంట్స్తో. ఆయనకి యేసుక్రీస్తు ఈజ్ ఎంపవర్డ్ టు సే ఐ యామ్ ద వే, ఐ యామ్ ద లైఫ్, ఐ యామ్ ద ట్రూత్ చెప్పగలిగిన సమర్థుడై ఉన్నాడు యేసయ్య. కెన్ ఎనీవన్ సే సెడ్ ఇన్ యువర్ ఎథిక్స్, నీ పుస్తకాల్లో ఎక్కడైనా ఈ మాట రాసి ఉన్నదా అని అడిగాను డైరెక్ట్ గా. ఆయన అడిగితే ఆఫ్ కోర్స్ కొంచెం భయం ఉంటుంది, ఆయనకు తెలియదు. కానీ ఎవరికి ఆ అధికారం లేదు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని యేసయ్య పలకగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు అతడు. వేరే ఇతరులు ఆ మాట పలకలేరు, పలక చాలరు. ఏమండి? రైట్. ఇంకా నేను ఎక్కువ రెడ్డిస్ నేను చెప్పలేదు, ఎందుకంటే we have some restrictions. Okay. సో నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పినప్పుడు ఆయన మార్గము మనకి పరలోక మార్గాన్ని క్లియర్ చేశాడు ఆయన. దిస్ ఈస్ ద వే. ఈ త్రోవలో వెళితేనే నిత్య జీవనానికి వెళ్తాం, పరలోకానికి వెళ్తాం. ఇక వేరే మార్గాలు వెతుక్కుంటే నువ్వు రాలేవు అనే కదా దాని అర్థం. ఆ మాట చెప్పడానికి వేరే వాళ్ళకి లేదు కదా ధైర్యం. ఒక యేసయ్యకి మాత్రమే వచ్చింది కదా ధైర్యం. అందుకొరకే ఆయన ఆ యొక్క సత్యాన్ని చెప్తున్నాడు. పౌలు, సహోదరులారా, ఇశ్రాయేల్ ప్రజలారా, దేవుని యందు నమ్మిక ఉంచిన వారులారా వినండి అని చెబుతూ, ఇవి నేను కొన్ని యాడ్ చేసినాను పరిశుద్ధ గ్రంథం నుంచి చూసి. అక్కడ చదవబడిన దృష్టాంతం మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. దీస్ పాయింట్స్ ఆర్ సమ్వాట్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఈ చర్చలో కూర్చున్న, ఈ వార్త వింటున్న ప్రజలకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఆయన గివింగ్. సో అలాగా 6వ విషయంలో ఆయన నిత్య జీవ మార్గాన్ని సిద్ధపరిచాడు. 7వ విషయంలో ఆయన యేసుక్రీస్తు లోకానికి రావడం ద్వారా దేవుని యొక్క మర్మాన్ని బయలుపరిచాడు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ద సీక్రెట్స్, ద మిస్టరీ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క మర్మాన్ని యేసుక్రీస్తు బయలుపరిచాడు. అది ఎవరికి తెలియటం లేదు. నిజమే, అది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ ఆల్సో దేవుని యొక్క జ్ఞానాన్ని యేసుక్రీస్తు పరిపూర్ణం చేశాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమించినప్పుడు అలా కొండ మీద కూర్చోలేదు, గుట్ట మీద కూర్చోలేదు, ఆకాశంలో కూర్చోలేదు. ఆ ప్రేమించినటువంటి ఆ మర్మాన్ని, ప్రేమించినటువంటి ఆ జ్ఞానాన్ని, విజ్డమ్ని యేసుక్రీస్తు రూపంలో తీసుకొచ్చి అది నెరవేర్చాడు. ఎస్, అవును, ఈ కార్యం ఎవరు చేయగలరు, ఎవరు చేస్తారు, చేయకపోతారు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు ఎనీవన్. దేవుని యొక్క మర్మాన్ని, మిస్టరీని ఛేదించాడు యేసుక్రీస్తు రాగా. దేవుని యొక్క జ్ఞానాన్ని, ఆయన జ్ఞానం ఏంటంటే సర్వమానవాళ్ళని రక్షించాలనే పెద్ద కాన్సెప్ట్ ఉన్నాడు తండ్రి అయిన దేవుడు. అది ఎలా పరిపూర్ణం చేయాలంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే పరిపూర్ణమైంది. సో మొదటి మాట నేను ఇప్పుడు ఫినిష్ చేస్తున్నాను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, దాని కొరకు తన కుమారుని పంపాడు. లెట్ యు నో, ఎవ్రీవన్ మస్ట్ నో, ప్రతి ఒక్కరు తెలుసుకోండి అని ఆయన మొదటి మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 2వ విషయంలోకి వస్తున్నాను నేను. 2వ విషయం హెబ్రీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనంలో
ఆయన ఒక క్రొత్త కవనెంట్ ఇస్తున్నాడు అంటున్నాడు. 8:13 వచ్చిన ఆయన కొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు కదా. ఎంత బాగా రాస్తున్నాడు ఏప్రిల్ అర్థకర్త. ఆయన ఒక క్రొత్త నిబంధన నేను మీకు ఇస్తున్నాను అంటే వాట్ ఇట్ మీన్స్, పాతది క్లోజ్ చేయండి, పాతది క్లోజ్ చేయండి, మీకు క్రొత్త నిబంధన ఇస్తున్నాను. పాతది which was written by man, when God dictated, a man is wrote. కానీ ఇప్పుడు నేను ఇస్తున్నది ఐ myself giving, నేనే మీకు ఇస్తున్నాను ఒక క్రొత్త నిబంధన, న్యూ కవెనెంట్. అందరికీ తెలుసు 10 ఆజ్ఞలు మోషే రాశారు, యేసయ్య వచ్చి 2 ఆజ్ఞలే చేశారు. Yes, it is a new covenant. 2 ఆజ్ఞలని 10 ఆజ్ఞలు కొట్టేయలేదు మా, 10 ఆజ్ఞలు కలిపి ఇందులో పెట్టేస్తున్నాడు. 2 ఆజ్ఞలు. అవును ప్రియ సహోదరి సహోదరులు, it is a new covenant. ఒక క్రొత్త ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నాడు, క్రొత్త విధులను, క్రొత్త నిర్ణయాలు మీకు ఇస్తున్నానని రాస్తూ ఉన్నాడు. అదే ఏప్రిల్ రాసిన పత్రిక 3వ మాట, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే, మనం యేసు క్రీస్తునందు పరలోక పౌరసత్వాన్ని కలిగి ఉన్నామని పౌలు భక్తుడు అంటా ఉన్నాడు. ఫిలిప్పీ 3:20 వచనం చదువుతున్నాం. మన పౌరస్థితి పరలోకమందున్నది. సహోదరి సహోదరుడా, దిస్ వాస్ ఫుల్ఫిల్డ్. ఇది జరిగించబడింది. ఎవరితో? యేసుతో. నీ పౌరసత్వం అంటే నీ వారసత్వం, నీ శాశ్వత జీవితం, నీ ఎటర్నల్ లైఫ్ పరలోకంతో ఉంది. అది ఎవరి వల్ల జరిగింది? నేనే మార్గమని బోధించాడు ఆయన. ఆయన ద్వారానే ఆ పరలోకానికి చేరాలి. పౌరసత్వం పరలోకం ఉంది, which was cleared by Jesus. యేసు ద్వారా అది క్లియర్ చేయబడిందని 3వ మాట నేర్చుకుంటున్నాం. 4వ మాట 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాం. ముసుగులేని ముఖంతో అద్దం వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు. చూడండి, మహిమ నుంచి అధిక మహిమ పొందుకోవడానికి నువ్వు యేసు క్రీస్తు ద్వారానే అది జరిగించాలి. యేసు క్రీస్తు ద్వారానే నువ్వు మహిమ. ఇప్పుడే చెప్పాను నేను ఎంత క్రితం, ఫ్యూ మినిట్స్ బ్యాక్. యేసు క్రీస్తు గురించి నేను ఒక 60-70 సంవత్సరాలు నేను ధ్యానం చేస్తే అయిపోయింది అంటానికి లేదు. నాకు దేవుడు 100 సంవత్సరాలు ఇస్తే 100 సంవత్సరాలు యేసు గురించి నేను ధరించినా కూడా ఇంకా మిగులుతాను. మహిమ నుండి అధిక మహిమ దేవుడు మనల్ని యేసు క్రీస్తు ద్వారా నడిపిస్తున్నాడు. హల్లెలూయా. నిజమే సోదరి సోదరుడు, ఇది చాలా హైలీ అంటే ఆత్మ సంబంధమైన వాక్యాలు. చాలా హైలీ. ఇక్కడ ఆలోచన చేయకండి, చాలా లోపలికి వెళ్ళిపోండి. మీ మొత్తము మీ ఆలోచనలన్నీ కూడా ఎక్కడికో పెట్టుకోవాలి. ఈ సులోక సంబంధమైన ఆలోచన మహిమ నుంచి అధిక మహిమను నేను తీసుకెళ్ళాలంటే యేసు క్రీస్తు ద్వారానే అది జరుగుతుంది. నువ్వు ధర్మశాస్త్రాన్ని 24 గంటలు పఠించేసి నాకంతా వచ్చాను అనుకుంటే నువ్వు అసలు మహిమకే రాదు. మా ఆఫీస్లో ఒక ఆయన ఉన్నాడు, ముస్లిం. ఆయన అంటే ధర్మశాస్త్రం ఓల్డ్ టెస్టమెంట్ ముస్లిమ్స్కి మనకి ఒకటే ఉంటుంది, కొంచెం తేడాతో ఒకటే ఉంటుంది. ఆయన అంటాడు, ఈ ధర్మశాస్త్రం రేపు దొరుకుతున్న వరకు మా పిల్లల్ని నేను బట్టి పట్టించేస్తున్నాను. బట్టి అది కారణం 16-21 టకటగా చెప్తాడు. నిర్మకాండం 33-14 టకటగా చెప్తాడు. అంటే బట్టి పట్టించేస్తున్నాడంట. ఆ ధర్మశాస్త్రం ఒకటిగా మంచిదే, కానీ ఆ ధర్మశాస్త్రం బట్టి లాగానే ఆగిపోతుంది. ఆత్మీయ లోతుల్లోకి రావాలి. నీకు బట్టి పట్టవలసిన there is no use. బట్టి పట్టడం వల్ల ఓకే tip of the tongue you can say where what where, కానీ అసలు సత్యంలో నీకు రాలేదు. అందుకనే దేవుడు మరి ఆ యొక్క అమోఘమైనటువంటి స్థితికి మనల్ని తీసుకెళ్ళడానికి, మహిమ నుంచి అధిక మహిమను తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు వారిగా మనకి బయలుపరిచినాడు. యేసుక్రీస్తు ద్వారా మనకు అందించబడిందని జ్ఞాపకం చేస్తున్నాను. 4వ విషయంలో కూడా 5వ విషయం 1 యోహాను 2:25 వచనం జరుగుతున్నాం. 1 యోహాను 2:25 వచనం.
చూడండి, నిత్య జీవం అనుగ్రహిస్తానని అదే మనకి చేయబడిన వాగ్దానం. ఎందుకు మీరు చర్చిలో ఒక 3 గంటలు దేవుని దగ్గరకు ఉంచుతున్నాము? దేవుడు చేసిన వాగ్దానం పొందుకుంటారని అంటే, దేవుడు చేసిన వాగ్దానం నిత్య జీవం అనుగ్రహిస్తానన్న వాగ్దానంగా మనకి ఇచ్చాడు. దేవుని నమ్ముకుంటే అంటే మళ్ళీ చెప్తున్నారు, కొంతమంది ప్రజలు దేవుని దగ్గరికి వస్తే పాస్ అయిపోతా, దేవుని దగ్గరికి వస్తే ఇల్లు కొనేసుకుంటా, దేవుని దగ్గరికి వస్తే ఉద్యోగం వచ్చేస్తుంది, దేవుని దగ్గరికి వస్తే పెళ్ళి అయిపోతుంది. ఇది ఎక్కడ రాసి లేవండి బైబిల్లో రాసింది ఒకటే, నిత్య జీవం ఉంటూనే మాట్లాడుతాం. ఈ మందిరంలో కూర్చోబెట్టి కూడా మీకు ఈ పనులు నేను 100% చేసేస్తాను అని నేను వాగ్దానంతో ఇక్కడ మీరు కూర్చోబెట్టాను. దేవుడు మాట్లాడుతున్న మాట, నిత్య జీవం మీకు అనుగ్రహిస్తాననే మాటే మీకు ఇస్తున్నాను నేను. దట్స్ ఆల్. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ అదర్ థింగ్స్. మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఇదివరకు, ఏమని మిమ్మల్ని కూర్చోబెట్టి రోజు ఫుడ్ అన్నీ అందిస్తే, ఏం పని చేయకుండా అందిస్తే ఏమంటారు తెలుసా మీరు? దేవుడేంటి అసలు అన్ని ఇచ్చాడు కానీ ఇంకా చాలా ఉన్నాయి నాకు ఇవ్వాల్సింది అంటే దెర్ ఇస్ నో లిమిట్. అందుకనే ఆది కాలంలో దేవుడు అన్నాడు, నరుడు కష్టించి ఇలాంటి పని ఆదాము చేశాడు. ఆదాము అవ్వలకి చేశాడు. ఆదాము అవ్వలకి మీరు ఏం పని చేయకండి, తోటలో తిరగండి, తినండి, కూర్చోండి అని చెప్తే అక్కడ కొంచెం తేడా వచ్చింది. అంటే రెడీమేడ్ ఫుడ్ నుంచి వాళ్ళు బయటపడ్డారు. హాట్ మేడ్ ఫుడ్ కష్టపడి సంపాదించుకుని తినమన్నారు. ఇక ఆ కష్టపడి తినమని మానేసి నేను చర్చకు వస్తాను, నాకు ఉద్యోగం వచ్చేస్తుంది, లేదా నేను చర్చకు వస్తాను, నాకు ఇల్లు వచ్చేస్తుంది, చర్చకు వస్తాను, ఆ పని అయిపోతుంది అంటే సోమరిపోతులు చేస్తాను అన్నమాట. డోంట్ ఎక్స్పెక్ట్ లోక సంబంధమైన విషయాలు ఇస్తానని అనొద్దు. దేవుడు చేస్తాడు. దేవుడు పని నువ్వు చెయ్యి. దేవుడు నీకు చేయవలసింది చేస్తాడు. నీకు అత్యధికంగా ఇస్తే నువ్వు రెచ్చిపోతావు, పడిపోతావు. కనుక ఆయన ఇవ్వాల్సినంతే ఇస్తాడు. ఎక్కువ అడిగి ఆశపడి అడిగితే నువ్వే కింద పడతావు. ఎస్, కనుక నిత్య జీవం ఇస్తాననే వాగ్దానం దేవుడు మనకి చేస్తున్నాడు. హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేయాలని ఆయన యేసుక్రీస్తు మనకు అనుగ్రహిస్తున్నాడు. హెబ్రీ 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. జీవము గల దేవుణ్ణి సేవించడానికి యేసుక్రీస్తు వారు నేను ట్యూన్ చేస్తున్నాడు, పరీక్ష చేస్తున్నాడు. ఎవరు సహోదరి సహోదరుడా, నిత్య జీవన్ అనిత్యమైనవి కొరకు నువ్వు ప్రయాసపడవద్దు, పాకులాడవద్దు, పరిగెత్తవద్దు. నిత్య జీవం ఇచ్చే వాటి కొరకు రా, కష్టపడదాం. దేవుని అమోఘమైనటువంటి ఆ యొక్క నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. 7వ విషయం ఆరో విషయం చెప్తా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయందరూ దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఎప్పుడు ఈ పౌరసారి, ఎప్పుడు ఈ ప్రివిలేజ్ వస్తుంది? ఆయన మనకి దేవుడిగా ఉంటాడు, మనం ఆయన పిల్లలుగా ఉంటాం. ఎప్పుడు? యేసుక్రీస్తు ద్వారా వెళ్తేనే. నువ్వు ఇంకెక్కడెక్కడ నుంచి తిరిగి వెళ్ళినా కూడా రాలేవు. ఆయన ఎప్పటికీ కూడా మనకి తండ్రిగా ఉంటాడు, మనం ఎప్పటికీ కూడా ఆయన పిల్లలుగా ఉంటాం. ఈ గ్రేట్ ప్రివిలేజ్ ఎక్కడ, ఎవరి ద్వారా వస్తుంది? యేసుక్రీస్తు ద్వారానే మనం పొందుకోవాలి. ఇంకెవరు కూడా నీకు ఇది ఈ యొక్క ఘనతను ఎవరు కూడా అందించలేదు, అందించబోరు కూడా. అందుకనే యేసుక్రీస్తుని గురించి మనం ఈరోజు జ్ఞానం చేస్తూ ఉన్నాం. 7వ విషయం ప్రకటన గ్రంథం 1 పేతురు 5వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. 1 పేతురు 5:4 వచనం. యేసుక్రీస్తు ద్వారా ఈ మనకి మేళ్లు కలుగుతున్నాయి. ఈ రోజు మనం ఆ దృష్టాంతము ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమ కిరీటము పొందుదురు. ఆమేన్. వాడబారిని మహిమ కిరీటం కొరకు యేసయ్య వచ్చాడు ఈ లోకంలో. వాడబారిని మహిమ కిరీటం
ఏమంటే ఈరోజు మనం వాడేది మెటల్, బంగారం కదా. బంగారము ప్రెషస్, మోస్ట్ ప్రెషస్ కదా, మోస్ట్ ప్రెషస్ మెటల్. ఈ బంగారపు రింగు అమ్మగారు నాకు తగిలిచ్చారు చిన్నప్పుడు, కాదు పెళ్ళప్పుడు. అయితే చూడంగా ఇదేమైంది తెలుసా అండి, ఈ కింద లేయర్ అంతా అరిగిపోయింది. ఇప్పుడు మొహం కడుతుంటే గీక్కుంటుంది నన్ను. దీన్ని చూసి నాకు అర్థమైంది, బంగారం వాడిపోతుంది. అవునా? బంగారం వాడిపోతుంది, ఈలోక బంగారాలు వాడిపోతాయి. కానీ ఆయన ఏమంటున్నాడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు వాడబారని కిరీటము, అంటే ఆ యొక్క కిరీటం ఇంకా ఎప్పటికీ నశించిపోదు, ఇంకా నిగనిగలాడుతూనే ఉంటుంది. ఈ రోజు పెట్టుకున్నావు 1,000,000 సంవత్సరాల తర్వాత ఇంకా నిగనిగలాడుతూనే ఉంటుంది. ఇది జస్ట్ ఒక 30 yearsకే డౌన్ అయిపోయింది, బంగారం అరిగిపోయింది, కలర్ పోయింది, మళ్ళీ పాలిష్ పట్టాలి దీనికి కదా. కానీ యేసయ్య ఇచ్చేటువంటి కిరీటము వాడబారిన కిరీటము, యుగములు. అలాంటిది ప్రశస్తమైన స్థితి దేవుడు అనుగ్రహించడానికి మనల్ని యేసు దగ్గరికి పిలుస్తున్నాడు. సహోదరి సహోదరుడా, డోంట్ ఫర్గెట్ ఇట్, మర్చిపోకండి. ఇంత అమూల్యమైనటువంటి యేసయ్య దేవుడు నీకు నాకు ఉన్నాడు. ఆయన దగ్గరికి వద్దాం. దేవుని మందిరానికి రావటం అంటే 4 టైంపాస్ కవులు చెప్పుకోవటానికి కాదు, 4 డ్యాన్సులు వేసుకోవటానికి కాదు, 4 ముచ్చట్లు చెప్పుకోవటానికి కాదు. దేవుని మందిరానికి వస్తున్నామంటే ఆత్మ సత్యము, నీ ఆత్మ వెలిగించబడాలి, నీ ఆత్మ రగిలించబడాలి, నీ ఆత్మ పరలోకంలో నివసించాలి. అందుకొరకు సిద్ధపడండి. ఏదో కొద్దిసేపు నడిచిపోదాం, టైంపాస్ చేసిపోదామని దేవుని దగ్గరికి రావద్దని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను. ఒక చిన్ని సంఘటన చెప్పి దేవుని వాక్యాన్ని ముగిస్తాను. ఒక చిన్ని సంఘటన. ఒక గొర్రెల కాపరి గొర్రెలను అడవులకి తోలుకు వెళ్ళాడట. అడుగు తోలుకెళ్తే అడుగులో ఆ గొర్రెలన్నీ కూడా మేస్తూ ఉండగా ఒక గొర్రె మిస్ అయిపోయింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు, అదొకటి అక్కడ మిగిలిపోయింది. గొర్రెలకి గైడ్ లేకపోతే అవి నడవలేవు. గొర్రెలకు గైడ్ అంటే నడిపించేవాళ్ళు లేకపోతే నడవలేవు. మా పిల్లమ్మ కన్యాకుమారి వెళ్ళినాం చూడటానికి. కానీ అక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది. అమ్మగారు ఏదో కొంటున్నారు, నేనేదో చూస్తున్నాను. ఈ లోపల మా పేలమ్మ తన దారి మిస్ అయిపోయింది. పెద్ద సంఘటన. అక్కడ తమిళ భాష రాదు, ఏమీ రాదు. ఇక ఈమె పాపం, అది ఎగ్జిబిషన్, పెద్ద జనాలు ఉన్నారు. ఇక ఏం అర్థం కాలేదు. ఆమె కంగారు, తప్పిపోయిన గొర్రె కంగారు. ఇటు పరిగెడుతుంది, అటు పరిగెడుతుంది. అంటే మిగతా వాళ్ళంతా కనపడదు, మాకు కనపడలేదు. మేము ఇద్దరము మార్చుకుంటున్నాం. అమ్మాయిని ఎందుకు పట్టుకోలేదు, అమ్మాయిని నేను ఎందుకు పట్టుకోలేదు అంటే నడుచుకుంటున్నాం. ఆమె మాత్రం తిరిగేస్తుంది. డాడీ ఎక్కడ, మమ్మీ ఎక్కడ అని తెలుగులో అడుగుతుంది. ఎవరికి అర్థమవుతుంది? ఎప్పటికీ అర్థం కావట్లేదు. మాకు భలే టెన్షన్ వచ్చింది. లేనిపోయిన ఎగ్జిబిషన్ ఎందుకు వచ్చాము, కానీ ఇదేదో పెద్దగా మిస్టర్ అయిపోయింది అనుకున్నాం. తర్వాత అటు ఇటు తిరిగితే ఇంత లోపల పోలీసు ఆయన అమ్మాయిని పట్టుకున్నాడు. ఏడొకటి ఏదో చెప్పినట్టున్నాడు. అక్కడ నిలబడింది. మేము అటు ఇటు మేము తిరిగి ఆమెను పట్టుకుని తెచ్చుకున్నాం. దేవానికి వందనాలు. ఇంకోసారి ఎగ్జిబిషన్కి వెళ్దాం మేము. ఇంత భయంకరమైన సంఘటన జరుగుతుంది అనుకున్నాం. ఓకే, సో గొర్రెలు వెళ్తున్నాయి. కాపర్ ఒక గొర్రె మిస్ అయింది. కాపర్ లేడు. ఆ గొర్రెకి ఇంకేం అర్థం కాలేదు. అటు ఇటు తిరుగుతుంది. చీకటి పడిపోయింది. అడవిలో మిగిలిపోయింది. ఇక దానికి భయం స్టార్ట్ అయింది. తోడేలు వస్తుంది, నన్ను చంపేస్తుంది, లేదా పులి వస్తుంది, నన్ను చంపేస్తుంది. నువ్వు గిజగిజలు ఆడిపోతుంది, షేక్ అయిపోతుంది. ఇటు వణుకుతా ఉందన్నమాట. సో కాపరి వెతుకుతా ఉన్నాడు. తప్పిపోయిన గొర్రె కొరకు వెతుకుతా ఉన్నాడు. ఎంతవరకు వెతికినాడు? కొండలు ఎక్కుతున్నాడు, గుట్టలు ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు. ఆ గొర్రె కనపడేంత వరకు వెతకాలని వెతుకుతా ఉన్నాడు చాలా. అయితే ఒక చోట ఆ గొర్రెకు ఒక సిగ్నల్ ఉంటుంది. కాపరి సిగ్నల్ గొర్రెలకి తెలుసు. ఇది రెండోసారి నెక్స్ట్ చెప్తాను మీకు. సో కాపరి ఏం చేస్తున్నాడంటే ఆ తప్పిపోయిన గొర్రెను మెల్లగా పిలుస్తుంటే
దానికి వినపడినప్పటికీ వచ్చేసింది పులి అనుకుని ఇంకా షేక్ అయిపోతుందంట గొర్రెపిల్ల. షేక్ అయిపోతుంటే ఆ కాపరి నేనే అని దగ్గరికి వచ్చి దాన్ని పట్టుకుని భుజం మీద ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చాడు. సహోదరి సహోదరుడా, తప్పిపోయిన గొర్రె పిల్లలం మనం, పాప జీవితంలో పడి చచ్చిన వాళ్ళం మనం, లోక శక్తులకు గజగజలాడిపోతున్నాం. నీ కొరకు దేవుడు వెతుకుతున్నాడు. తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపాడు. ఆయన వెతుకుతున్నాడు. ఆయన పిలిచినప్పుడు భయపడక ఆయన దగ్గరికి రావటం నేర్చుకో. ఆయన పిలుపుని గ్రహించేటువంటి స్థితిలో ఉండు నువ్వు. నేను లాస్ట్ ఒకసారి మీటింగ్ అప్పుడు నెక్కొండలో మీటింగ్ వెళ్ళినా, క్రిస్మస్ మీటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఆ మీటింగ్ మమ్మల్ని పిలిచినటువంటి ఆ అయ్యగారి బహుశా జాన్ కూడా ఉన్నట్టున్నాడు, లేకపోతే జగన్ లావణ్య వాళ్ళు ఉన్నారు, అప్పుడు వెళ్ళాము. సో మీటింగ్ పిలిచిన యజమాని ఇంటి ముందు మేము కూర్చుని ఏవో మాట్లాడుతూ ఉన్నాం. సో వాళ్ళు గొర్రెలు పెంచేవాళ్ళు. సో ఏదో మాట్లాడుతున్నాను, నేను ఆయన ఇద్దరమే మాట్లాడుతున్నాం. ఆ ఇంటి యజమాని నేను ఇద్దరమే మాట్లాడుతున్నాం. ఆయన కమలా ఎక్కడికి వెళ్ళావు అంటున్నాడు. కమలా ఎక్కడికి వెళ్ళావు, నేను ఇక్కడే ఉన్నా, నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు, అది ఏదో అంటున్నాడు. నేను అంతా తిరిగి చూస్తున్నాను, ఎక్కడ కమలా కనపడతలేదు. ఎక్కడుంది కమలా, కనపడతలే. చాలా అర్థం కాలేదు. ఓకే, ఆయన వాళ్ళ కూతుర్ని పిలుచుకుంటున్నాడు, మనకెందుకులే. సరే, నేను ఏదో మాట్లాడుతూ పోతుంటే ఎంతసేపటికి ఆ కమల కనపడలేదు, కానీ ఆ పక్కన ఉన్న మేక మాత్రం తెగరుస్తూ ఉంది అని. ఎందుకు ఇది వస్తుందో నేను అనుకుంటే చివరికి ఆయన అంటాడు, ఇదేనండి కమల అన్నాడు. సో వాళ్ళకి, యజమానికి, ఆ గొర్రెలకి సంభాషణ అది రియల్లీ మార్వెలస్. ఎంత ఉప్పొంగిపోయినానో నేను. ఎందుకంటే ఆ భాష వాళ్ళకి అర్థమవుతుంది. ఈయన చక్కగా మాట్లాడుతున్నాడు, నేను ఇక్కడే ఉన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే బెబ్బే అంటున్నది ఆ మేక. నాకేం అర్థం కాలేదు, కానీ లాస్ట్కి తెలిసింది, ఓహో వీళ్ళిద్దరు కాన్వర్సేషన్. అట్లాగా తప్పిపోయిన గొర్రెను పట్టుకోవటానికి యజమాని ఎంత కష్టపడతాడో, తప్పిపోయిన మనల్ని ఆయన రక్షించడానికి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు మాటలే, మొదటి మాటలే చెప్పాను. యేసుక్రీస్తు జననం గోస్పల్, సువార్త. యేసుక్రీస్తు యొక్క మరణం మన పాప క్షమాపణ. యేసుక్రీస్తు సమాధి లేవటం నిత్య జీవ నిరీక్షణ. ఇవి మనకి యేసుక్రీస్తు ద్వారా దొరికినాయి సహోదరి సహోదరుడా. కనుక ఈరోజు యేసుక్రీస్తుని మనము